అప్పులు చేసి ఏం చేశారు? కూటమిపై జగన్ భారం, జగన్ వదిలి వెళ్ళిన 1,35,35 కోట్లు పెండింగ్ బిల్లు భారం చంద్రబాబు ప్రభుత్వమే చెల్లిస్తుంది. పచ్చి అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 కోట్ల అప్పులు భారం అదే పెండింగ్ బిల్లు పెట్టేళ్ళ. వాళ్ళు 60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. విత్తనాల సబ్సిడీ కానీ, లేదంటే ఉచిత విద్యుత్తుకు సంబంధించి కానీ, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కానీ మేము తీర్చాం. అధికారంలోకి వచ్చినాక మేము తీర్చాం ఆ బకాయిలు. మళ్ళీ ఈరోజు తప్పుడు వీళ్ళ బతుకే తప్పుడు బతుకు. ప్రతిరోజు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అభివృద్ధిలో 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందంట. 5 ఏళ్ళు ప్రతి నెల జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిన చూస్తుందంట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టాల. కోవిడ్ ఉన్నా కూడా ఒక్క నెల కూడా ఎక్కడ శాలరీలు ఆపల. మిగిలిన రాష్ట్రాల్లో శాలరీలు 50% కట్ చేశారు, ఆపారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆపల. కొన్ని నెలల్లో ఎక్కడన్నా 1వ తారీఖు వచ్చి 5వ తారీఖు వచ్చి ఉండొచ్చు, కానీ ఏ నెల ఆపల. కానీ ఈరోజు 1వ తారీఖు జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని డిపార్ట్మెంట్లకి అయితే 20-25 తారీఖుల దాకా పడుతున్నాయి. సో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి గొప్పగా ఎవరూ చేయలేదనేది వాస్తవం. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడని చెప్పి మనం ఈ రోజుకి ఎలా చెప్పుకుంటామో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ముఖ్యమంత్రి గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, స్కూళ్ళు బాగు చేసాం. ఇలా స్కూళ్ళు బాగు చేయటం, 17 మెడికల్ కాలేజీల టైంలో 4 పోర్టులు, 10 ఇలా ఘనంగా చెప్పుకునేటటువంటి గొప్ప అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడనేది వాస్తవం.